వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం లెక్చర్ త్రీలో కొన్ని కీవర్డ్స్ చేసాం. ఏమేమి నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో? ఇంపోర్ట్ కీవర్డ్, ట్రూ, ఫాల్స్, నన్ అండ్ ఆర్ నాట్. సో ఇంతవరకు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఈ క్లాస్ అనేది లాస్ట్ క్లాస్ కంటిన్యూయేషన్, లెక్చర్ 3.1. ఓకే, పైథాన్ కీవర్డ్స్. ఓకే, సో ఈ క్లాస్లో మనం మరికొన్ని కీవర్డ్స్ చూద్దాం. సో పాసిబుల్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, సో start with the in keyword. In is the keyword that is used to check if a container contains a value. Okay, and this keyword is also used to loop through the container. ఈ ఇన్ అనే కీవర్డ్ ఏంటంటే ఒక వాల్యూ అనేది ఒక కంటైనర్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా కానీ, ఒక స్ట్రింగ్ తీసుకున్నా కానీ, ఒక లిస్ట్ తీసుకున్నా కానీ, ఒక డిక్షనరీ తీసుకున్నా కానీ ఆ వాల్యూ అనేది అందులో ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అండ్ లూపింగ్ చేయడానికి కూడా ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇటరేషన్ చేయాలనుకుంటే. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. See, cursor is not showing to me. Okay, ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ కీవర్డ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ యూజ్ చేశాడు. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఈ క్యారెక్టర్ని, ఓకే, ఈ లెటర్ని ఇన్ పైథాన్, ఓకే, ఇఫ్ వై ఇన్ పైథాన్ అని ఇక్కడ కాలన్ పెట్టాడు. కాలన్ పెడితే కండిషన్ అనమాట అది. సో ఇఫ్ వై ఇన్ పైథాన్ అంటే ఈ వై అనే క్యారెక్టర్ అనేది పైథాన్ అనే స్ట్రింగ్లో ఉంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, ఇది స్ట్రింగ్, ఇది కూడా స్ట్రింగే. బట్ మన అజంప్షన్ కోసం నేను క్యారెక్టర్ అని పిలుస్తున్నాను. పైథాన్లో దీన్ని స్ట్రింగ్ అనే అంటాం. పైథాన్లో ఓకే, పైథాన్లో సింగిల్ క్యారెక్టర్ని కూడా స్ట్రింగ్ అనే అంటాం. అదే సిలో అయితే సింగిల్ క్యారెక్టర్ని, ఓకే, సి లాంగ్వేజ్లో అయితే క్యారెక్టర్ అంటాం. ఓకే, సింగిల్ లెటర్ని క్యారెక్టర్ అంటాం. సో నేను ఇక్కడ ఈ వై అనే దాన్ని ఇన్ పైథాన్, ఓకే, ఇన్ పైథాన్ అంటే దీంట్లో ఉందో లేదో చెక్ చేస్తున్నా వై. ఒకవేళ ఉంటే ప్రింట్, ఒకవేళ ఉంటే వై ఈజ్ పార్ట్ ఆఫ్ పైథాన్ అని ప్రింట్ చేయమంటున్నాం. ఓకే, లేకపోతే ఎల్స్. ఓకే, కాలన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కాలన్ ఉంటే కండిషన్ అనమాట. సో ఎల్స్ లేకపోతే ప్రింట్ వై ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్. ఓకే, ఏది ఎనీ క్యారెక్టర్, మనం ఎనీ క్యారెక్టర్ని చెక్ చేసుకోవచ్చు పైథాన్లో. మీరు ఇఫ్ పి ఇన్ పైథాన్ అంటే పి అనే క్యారెక్టర్ ఉందనుకోండి పైథాన్లో, ఎస్ ఉంది ఇక్కడ. సో ఉంటే పి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ అని మీరు ప్రింట్ చేయొచ్చు. లేదనుకోండి పి ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కూడా ఉందా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది పైథాన్ అనే ఈ స్ట్రింగ్లో లేదు, ఐ అనేది లేదు. సో ఇక్కడ నేను ఐ అని పెట్టాను అనుకోండి సింగిల్ కోట్స్లో. సో ఏమవుతుంది, ఇఫ్ ఐ ఇన్ పైథాన్, ఓకే, ప్రింట్ ఐ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్, నేనే ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ ఐ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ అంటున్నా. ఇక్కడ లేదు కాబట్టి ఏమవుతుంది, ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. ఎల్స్ కండిషన్కి వెళ్ళి ప్రింట్ ఐ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ అని చెప్పి, ఐ అనేది పైథాన్లో లేదు కాబట్టి ఐ ఈజ్ నాట్, ఓకే, ఐ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ పైథాన్ అని ప్రింట్ చేస్తుంది.
ఏంటి ఇన్ కీవర్డ్ ఎలా యూజ్ అవుతుంది మనకి చెక్ చేయడానికి, ఏదైనా క్యారెక్టర్ దేంట్లోనైనా ఉందా లేదా అని చెక్ చేయడానికి, ఏదైనా వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అలాగే ఏంటి ఇక్కడ ఫర్ ఐ ఇన్ పైథాన్ అంటే ఇక్కడ ఫార్ లూప్ యూజ్ చేస్తున్నా అంటే ప్రతి ఇటరేషన్కి ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ అనేది పి అసైన్ అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ అనేది వై అసైన్ అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ టీ అనేది ఇటరేషన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ పి అసైన్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్లో ఐ వాల్యూ దాని నెక్స్ట్ వాల్యూ ఏముంది వై, అలాగే థర్డ్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఏమవుతుంది టీ. సో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అప్ టు ద ఎండ్ ఆఫ్ స్ట్రింగ్. మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి అప్ టు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది అంటే ఏ ఇటరేషన్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్, సో అప్ టు సిక్స్త్ ఇటరేషన్ ఐ వాల్యూ అనేది ఎన్ అసైన్ అవుతుంది. ఓకే, సో ఏం చేస్తున్నాం, ఇలా ఇటరేషన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ప్రింట్ ఐ, ఓకే, ప్రింట్ ఐ అన్నప్పుడు ఐ వాల్యూ ఏం అసైన్ అయింది ఫస్ట్ ఇటరేషన్లో పిని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఐ అనేది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయితే నెక్స్ట్ ఇటరేషన్ ఏమవుతుంది వై అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్లో వై వాల్యూ ఏంటి సారీ ఐ ఈక్వల్ టు వై, నెక్స్ట్ ఇటరేషన్లో టీ. సో ఇలా ప్రింట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ అవుట్పుట్స్. ఓకే, మీకు ఇక్కడ ఫార్ లూప్ గురించి ఫ్లో డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఫార్ లూప్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్ ఐ ఇన్ పైథాన్. ఓకే, ఫర్ ఐ ఇన్ పైథాన్ అంటే ప్రతి ఇటరేషన్ కూడా ఇక్కడ ఫర్ ఐ ఇన్ పైథాన్ ఐ వాల్యూ అనేది ఫస్ట్ ఇటరేషన్లో పి అనేది అసైన్ అవుతుంది ఫస్ట్ ఇటరేషన్కి. ఓకే, సో ప్రింట్ ఐ అన్నప్పుడు ఐ వాల్యూ ఏం అసైన్ అయింది పి అనేది ప్రింట్ అయింది, నెక్స్ట్ ఆటోమేటిక్గా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఇటరేషన్ వాల్యూ అనేది నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఏముంది వై ఉంది, ఓకే, సో అప్పుడేమవుతుంది ప్రింట్ వైని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటరేషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది, నెక్స్ట్ ఇటరేషన్లో టీ ఉంది, ఓకే, ప్రింట్ టీ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటరేషన్ చేంజ్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఇటరేషన్లో ఏముంటుంది హెచ్ ఉంటుంది. సో అలా అప్ టు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, అప్ టు ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇలా ప్రింట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏమవుతుంది ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయితే అవుట్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, అంటే నెక్స్ట్ ఏముండదు ఇక క్యారెక్టర్, అప్పుడు ఏమైపోతుందంటే ఎండ్ అయిపోతుంది ప్రోగ్రామ్, లూప్ ఎగ్జిట్ అవుతుంది, ఆ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఎండ్ కాదు, సో దట్ ఈస్ ఎగ్జిట్ ద లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ కీవర్డ్. సో మనం ఒకసారి గూగుల్ కొలాబ్ చెక్ చేద్దాం. గూగుల్ కొలాబ్లో చెక్ చేయాలంటే ఏం చేయాలి, మనం బ్రౌజర్కి వెళ్ళి గూగుల్ కొలాబ్ అని టైప్ చేయాలి. ఓకే, సో గూగుల్ కొలాబ్ అనే తర్వాత వెల్కమ్ టు గూగుల్ కొలాబ్ ఇది వస్తుంది ఫస్ట్ సైట్. సో దాన్ని ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది రాసి పెట్టాను కీవర్డ్స్ ఇన్ పైథాన్ అని, సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఇంపోర్ట్ కీవర్డ్. ఓకే, అండ్ ట్రూ ఫాల్స్ నన్ ఇవి కూడా నేర్చుకున్నాం, అండ్ ఆర్ నాట్ ఇన్ ఈజ్. ఓకే, ఇన్ ఈజ్ అనేది ఇప్పుడు నేర్చుకుంటాం మనం. ఇన్ కీవర్డ్ వాట్ ఈస్ దిస్,
చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫార్ జే సారీ ఇఫ్ జే, ఇది ఒక స్ట్రింగ్, జే అనే స్ట్రింగ్. సి లాంగ్వేజ్లో అయితే క్యారెక్టర్ అంటాం, పైథాన్లో అయితే స్ట్రింగ్ అంటాం, సింగిల్ క్యారెక్టర్ని కూడా. సో ఈ జే అనేది ఈ స్ట్రింగ్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, మాస్టర్ పైథాన్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్ అనే దాంట్లో ఈ జే అనే స్ట్రింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే ఏమి చేయాలి, ఒకవేళ ఉంటే జే ఈజ్ ఏ మనమే ప్రింట్ చేస్తున్నాం, జే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్ అని ప్రింట్ చేయాలి. లేదనుకోండి అంటే ఎల్స్ కండిషన్, లేకపోతే ప్రింట్ జే ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పైథాన్ మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్. ఓకే, రన్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు నేను రన్ అవుతుంది. సో మనకేం ప్రింట్ అవుతుంది, జే అనేది మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్లో ఉందా, జే అనే స్ట్రింగ్ అనేది మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్లో లేదు కాబట్టి ఎల్స్ కండిషన్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, జే ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ ట్యుటోరియల్స్ అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిందా? ఓకే, ఒక క్యారెక్టర్నే కాదు, మీరు కావాలనుకుంటే టోటల్ స్ట్రింగ్ని కూడా, అంటే పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, మాస్టర్ అనేది చెక్ చేస్తున్నాను నేను. ఈ మాస్టర్ అనే స్ట్రింగ్ దీంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఓకే, ఉంటే నేను అదంతా స్ట్రింగ్ చేయకుండా ఎస్ అని ప్రింట్ చేసి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పైథాన్ ట్యుటోరియల్స్ అని ప్రింట్ చేస్తున్నా. లేదనుకోండి నో అని చెప్పి ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ పైథాన్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం, ఈ మాస్టర్ అనే స్ట్రింగ్ ఈ స్ట్రింగ్లో ఉందా లేదా, ఎంటైర్ స్ట్రింగ్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎస్, ఏమని ప్రింట్ అయింది, ఎస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్. సింగిల్గా క్యారెక్టరే కాదు, పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, మాస్టర్ కానీ పైథాన్ కానీ ఈవెన్ ఓఎన్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, బట్ టీ అండ్ ఎన్ అనేది అలా చేయడానికి కుదరదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని చెక్ చేస్తుంది, ఈఆర్ ఇస్తే ఓకే ఈఆర్ని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎంఆర్ వచ్చామనుకోండి, ఎంఆర్ అనేది సీక్వెన్స్లో ఉన్నాయా పక్కనే లేవు కాబట్టి అది రాంగ్ వస్తుంది. ఓకే, ఎంఆర్ ఉంది, ఇప్పుడు ఎంఆర్ నో ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ ట్యుటోరియల్స్. ఎంఆర్ అనేది పక్కనే ఉంటే ఓకే, బట్ ఎం ఇక్కడ ఉండి ఆర్ ఇక్కడ ఉంటే అది నాట్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ ట్యుటోరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ చెక్ చేస్తాం, పైథాన్ చెక్ చేయాలనుకుంటున్నా ఈ స్ట్రింగ్లో ఉందో లేదో. ఓకే, ఏమైనా ప్రింట్ అవుతుంది, ఎస్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పైథాన్ ట్యుటోరియల్స్. ఓకే, ఓఎన్ చెక్ చేస్తున్నా, ఓఎన్ టీహెచ్ తాన్ చెక్ చేస్తున్నా. సో తాన్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సీక్వెన్స్లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అది మ్యాచ్ అయితేనే ప్రింట్ అవుతుంది ఎస్ అని, లేకపోతే నో అని ప్రింట్ అవుతుంది. సో ఎస్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పైథాన్ ట్యుటోరియల్స్. ఓకే, సో ఈ విధంగా ఇన్ అనే కీవర్డ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ కూడా యూజ్ చేస్తామని చెప్పాను. లూపింగ్ కూడా యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్ లూప్ యూజ్ చేశాడు, ఫర్ సంథింగ్, దిస్ ఇస్ వేరియబుల్ ఆర్ ఇటరేషన్ వేరియబుల్. సి లాంగ్వేజ్లో అయితే ఐ అని ఇస్తాం, ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, అక్కడ కూడా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ అక్కడ అసైన్ చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫర్ ఎలిమెంట్ ఎన్, ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఇది ఫస్ట్ వాల్యూనే తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎలిమెంట్ ఇన్ మాస్టర్ పైథాన్, ఓకే మాస్టర్ పైథాన్ ప్రింట్ ఎలిమెంట్ ఎండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ ఇచ్చా. ఇది ఎందుకు ఇచ్చానంటే లెటర్కి మధ్య, ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఉంది, లెటర్కి మధ్య స్పేస్ రావడానికి ఈ ఎండ్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, రన్ చేసేస్తున్నాం. చూడండి అక్కడ మాస్టర్ పైథాన్ ట్యుటోరియల్స్ అనేది ఎలా వచ్చింది, లెటర్కి
లెటర్కి మధ్య స్పేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కామా ఇచ్చాను అనుకోండి. ఓకే, స్పేస్ కాకుండా అండ్ ఈక్వల్ టు ఇది స్ట్రింగ్ అనమాట. ఏంటి కొటేషన్ మార్క్స్లో ఉంటే స్ట్రింగ్. సో దాంతో సెపరేట్ అవుతుంది. చూడండి, ఎమ్ నెక్స్ట్ ఏ నెక్స్ట్ కామా ఎస్సి ఎలా ప్రింట్ అయిందో. ఓకే, సో ఈ ఎలిమెంట్ అనేది ఎలిమెంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఐ వాల్యూ ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఐ వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు ప్రింట్ చేసేటప్పుడు ఐ అనే ఇటరేషన్ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఈచ్ ఇటరేషన్ అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ అనేది ఫస్ట్ ఇటరేషన్లో ఎం అసైన్ అవుతుంది ఐకి, నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఏ అనేది అసైన్ అవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఎస్ ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ టీ ఉంటుంది. అలా అప్ టు ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ లాస్ట్ వరకు అసైన్ అవుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తూనే ఉన్నాం. ఓకే, ఇటరేట్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇటరేషన్ వేరియబుల్ నెక్స్ట్ అనుకుంటా ప్రింట్ చేసేస్తూ ఉన్నాం. ఓకే, ఈ ఎండ్ ఈక్వల్ టు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్తో సపరేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. చూడండి ఎలా వస్తుందో. మాస్టర్ పైథాన్ ఎలా అవుతుంది, క్యారెక్టర్కి మధ్యలో స్టార్ అనేది ఎక్స్ట్రా సింబల్ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండ్ అనే సెపరేటర్ ఎండ్ అనేది యూజ్ చేయలేదు, మీరు ఎండ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలనుకోండి. ప్రింట్ చేసి ఏమవుతుందంటే లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎమ్, నెక్స్ట్ లైన్లో ఏ, నెక్స్ట్ లైన్లో ఎస్, నెక్స్ట్ లైన్లో టీ, నెక్స్ట్ లైన్లో ఈ. సో ఇలా ప్రింట్ అవుతుంది. బై డిఫాల్ట్ ప్రింట్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తూ పోతుంది. సో దాన్ని మనం అలా చేయకూడదు అని అనుకుంటే ఎండ్ అనే సపరేటర్ యూజ్ చేసుకొని ఓకే స్ట్రింగ్లో స్పేస్ పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. లేదు నాకు యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలాగే ప్రింట్ అవ్వాలి, మధ్యలో స్పేస్ అనేది రావద్దు అనుకుంటే స్పేస్ తీసేసి సెట్ అయిపోతుంది. ఓకే, స్పేస్ తీసేసి అండ్ ఈక్వల్ స్పేస్ తీసేసి చూడండి యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏముందో అదే ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఏంటిది, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ కీవర్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజ్ కీవర్డ్ చూద్దాం. ఓకే, సో ఈజ్ కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈజ్ ఓకే దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అంటే మెమరీ లొకేషన్. ఓకే, టెస్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీని చెక్ చేస్తుంది. అది కరెక్ట్ ఐడి ఆ మెమరీ లొకేషన్లో సేమ్ మెమరీ లొకేషన్ అయితే ఎస్ అని ప్రింట్ చేయడం కానీ, ఓకే మెమరీ లొకేషన్ డిఫరెంట్గా ఉంటే నో అని ప్రింట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ టు చెక్ ఇఫ్ బోత్ ద ఆబ్జెక్ట్స్ టేక్ ద సేమ్ మెమరీ లొకేషన్ ఆర్ నాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 అనేది ఒక మెమరీలో సేవ్ చేశాను, వేరియబుల్ ఈక్వల్ టు 20. అనదర్ వేరియబుల్ తీసుకొని సేమ్ 20 వాల్యూ అనేది అసైన్ చేశాను. సో ఇది ఒకసారి అసైన్ అయింది కదా, దీనికి ఒక మెమరీ లొకేషన్ ఒక మెమరీ ఉంటుంది, దీనికి మెమరీ అడ్రస్ మెమరీలో. ఇది వేరియబుల్ నేమ్, దిస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇది మన యూజర్ అండర్స్టాండింగ్ పర్పస్ మనం ఇస్తాం, బట్ హార్డ్వేర్ అనేది మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఆ మెమరీ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 34 అనుకుందాం. 0x అంటే సమ్ హెక్సాడెసిమల్ వాల్యూస్. సో ఇలా ఒక మెమరీ లొకేషన్ స్టోర్ అయితే సేమ్ ఇది కూడా అక్కడ ఆల్రెడీ స్టోర్ అయి ఉంది కాబట్టి ఆ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూనే అసైన్ చేస్తుంది బిలో. సో అప్పుడు మనం ఒకవేళ ఈ ఈజ్ కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, ఓకే ఏ ఈజ్ బి అంటే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే వాల్యూస్ సేమ్ ఉన్నవి 20 మెమరీ లొకేషన్స్ ఆర్ సేమ్. ఓకే, ఈ వాల్యూస్ అనేవి సేమ్ మెమరీ లొకేషన్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసి అప్పుడు ఇది ట్రూ అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది, బూలియన్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూపించాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే స్ట్రింగ్ని కంపేర్ చేస్తున్నాడు. మాస్టర్ అని ఇచ్చాడు.
ఓకే, ఇది మాస్టర్ ఈజ్ మాస్టర్ అంటే మాస్టర్ అనేది స్ట్రింగ్ వాల్యూ అనేది ఇమ్యూటబుల్, అంటే మనం ఒకసారి అసైన్ చేసిన తర్వాత చేంజ్ చేయలేం. వి కెనాట్ చేంజ్ ద వన్స్ అలొకేటెడ్, అంటే ఒక మెమరీ లొకేషన్లో మాస్టర్ అనేది అసైన్ అయ్యింది అనుకోండి, అది ఒక మెమరీ లొకేషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 దీని అడ్రస్ ఇది 4, మెమరీ లొకేషన్ 4 హార్డ్వేర్లో ఇది. ఓకే, మనం హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ అని ఇస్తున్నాం, కానీ వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, కానీ రియల్గా అయితే మనకి ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది హార్డ్వేర్లో. దాని అడ్రస్ అనేది 04 అనుకుందాం అంతే. జస్ట్ ఒకవేళ ఇది ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఈజ్ మాస్టర్ అని ఎనదర్ ఇచ్చినప్పుడు అదే మాస్టర్ వాల్యూ తీసుకుంటుంది, అంటే సేమ్ మెమరీ అడ్రస్ని తీసుకుంటుంది. సో ఇది మెమరీని చెక్ చేస్తుంది. సేమ్ మాస్టర్ అనేది ఏ అడ్రస్లో ఉంది, 04 అనే అడ్రస్లో ఉంది, మెమరీ లొకేషన్లో ఉంది. ఈ మాస్టర్ కూడా 04 అనే మెమరీ లొకేషన్లో ఉంది. అప్పుడు ఇది ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మాస్టర్ అని ఇవ్వకుండా ఓకే పైథాన్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు మాస్టర్ అనేది ఇక్కడ ఆల్రెడీ అలొకేట్ అయిపోయింది కాబట్టి మెమరీలో, పైథాన్ అనేది అనదర్ మెమరీలో అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీని అడ్రస్ 05 అనుకుందాం. సో అప్పుడు మెమరీ లొకేషన్ చెక్ చేస్తుంది. మాస్టర్ ఈజ్ పైథాన్ అని ఇచ్చాము. ఇప్పుడు మాస్టర్ ఈజ్ పైథాన్ అన్నప్పుడు మాస్టర్ అనేది అడ్రస్ 04లో ఉంది, పైథాన్ అనేది 05లో ఉంది. ఇవి రెండు ఈక్వల్ కాదు. ఓకే, 4 = 5 నాట్ ఈక్వల్. సో ఇది ఏం చేస్తుందంటే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడు బోత్ ద స్ట్రింగ్స్ ఆర్ నాట్ సేమ్ అయినప్పుడు ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డిక్షనరీస్ చెక్ చేస్తున్నాడు. ఎంప్టీ డిక్షనరీస్ బోత్ ఆర్ సేమ్ వాల్యూస్, రైట్? ఇది ఎంటీఏ ఉంది, ఇది ఎంటీఏ ఉంది. కానీ డిక్షనరీస్ ఏంటంటే మనం ఒక డిక్షనరీని అలాట్ చేసినప్పుడు అది ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకే, సేమ్ డిక్షనరీని అలాట్ చేసినప్పుడు అది కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. డిక్షనరీస్ యొక్క దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అనమాట. డిక్షనరీ ఈజ్ మ్యూటబుల్. మెమొరీ అనేది సేమ్ అయినప్పటికీ కూడా డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్, కెన్ బి చేంజ్డ్ వన్స్ అలొకేటెడ్. ఓకే, మనం చేంజ్ చేయొచ్చు వన్స్ అలొకేట్ అయితే. ఇక్కడ ఇది సేమ్ డిక్షనరీ, ఇది సేమ్ డిక్షనరీ అయినప్పటికీ కూడా మెమరీ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్. డిక్షనరీలో ఓకే, డిక్షనరీస్ ఆర్ ఆల్వేస్ మెమరీ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్. సేమ్ వాల్యూస్ ఉన్నా సేమ్ వాల్యూస్ లేకపోయినా మెమరీస్ అనేది మనం డిక్షనరీ క్రియేట్ చేసే దానికి సపరేట్గా అలాట్ అయిపోతుంది. అదే స్ట్రింగ్ అనుకోండి, మాస్టర్ అని వచ్చినప్పుడు ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నది, మాస్టర్ ఆల్రెడీ ఉందా అనుకోండి, అదే మెమరీ లొకేషన్ తీసుకుంటుంది స్ట్రింగ్ ఇచ్చినప్పుడు. బట్ డిక్షనరీస్ ఆర్ డిఫరెంట్ అనమాట, దే ఆర్ మ్యూటబుల్. దీస్ ఆర్ మ్యూటబుల్. ఓకే, సో మరి మెమరీ లొకేషన్ ఎలా తెలుసుకోవాలనుకుంటే యూజింగ్ ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఐడి ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, p = 20, q = 20. ఏంటంటే ఒక మెమరీ లొకేషన్లో 20 సేవ్ చేశాను, ఒక వేరియబుల్కి ఇచ్చాను p అనేది హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకు అర్థమయ్యే విధంగా రాస్తున్నాం, బట్ ఇది యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఒక మెమరీ లొకేషన్ తీసుకుంటుంది హార్డ్వేర్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీని మెమరీ లొకేషన్ 40 అనుకోండి. ఓకే, ఈ p అనేది ఈ 40 అనే మెమరీ అడ్రస్ లొకేషన్ తీసుకుంటూ దాంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది అడ్రస్. అండ్ q అనే ఇంకో వేరియబుల్ తీసుకొని సేమ్ వాల్యూని అసైన్ చేసే 20. అదేం చేస్తుందంటే ఇది కూడా సేమ్ మెమరీ లొకేషన్నే చూపిస్తుంది, ఎందుకంటే వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి 20 ఇంటిజర్ వాల్యూస్. సో a ఈజ్ b. ఓకే, ఇప్పుడు మనం p ఈజ్ q అన్నాం అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మెమరీ లొకేషన్స్ ఆర్ సేమ్ కాబట్టి ట్రూ అని ప్రింట్ అవుతుంది. డిక్షనరీస్ ఆర్ డిఫరెంట్.
ఓకే, ఇవి సేమ్ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మెమరీ లొకేషన్ చెక్ చేయాలనుకుంటే మనం ఐడి ఫంక్షన్ యూజ్ చేసి ఇది ఏ మెమరీ లొకేషన్లో ఉందో, ఇది ఏ మెమరీ లొకేషన్లో ఉందో అనేది ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, సో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇక్కడ. సో లెట్ మీ టెల్ యూ. ఇవి కామెంట్లో పెడతాను ఫస్ట్. సో ఫస్ట్ నేను ఏ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ తీసుకున్నాను మాస్టర్ని, అండ్ బి ఈక్వల్ టు సేమ్ స్ట్రింగ్ తీసుకున్నాను మాస్టర్ని. సో వెదర్ ఏ ఈజ్ బి అని చెక్ చేస్తున్నా. ఓకే, రన్ చేసేస్తున్నా నేను. ఏ ఈజ్ బి అని రన్ చేసినప్పుడు ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే, 1 minute. సో ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ బి అన్నప్పుడు ట్రూ అని ప్రింట్ అయింది. ఏంటి, ఏం చెక్ చేస్తుంది, ఈజ్ అనేది మెమరీ లొకేషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసి సేమ్ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, నాట్ సేమ్ అయితే ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. ఓకే, నేను మాస్టర్ వేయలేదు, మాస్టే అని ఇచ్చాను. చూడండి, ఫాల్స్ ప్రింట్ చేస్తుంది బికాస్ ఇది వేరే లొకేషన్లో ఉంది, ఇది కూడా వేరే లొకేషన్లో ఉంది. సో మరి ఎలా చెక్ చేయాలని అంటే ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ప్రింట్ ఐడి ఆఫ్ ఏ అండ్ ప్రింట్ ఐడి ఆఫ్ బి. ఇది ప్రింట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది మెమరీ లొకేషన్. చూడండి, మెమరీ లొకేషన్ చూడండి, 140490986248432 432 and 168. This is different memory location and this is different memory location. ఓకే, ఒకవేళ నేను సేమ్ స్ట్రింగ్స్ ఇచ్చాను మాస్టర్ అని, మాస్టర్ ఏ ఈక్వల్ టు మాస్టర్ అండ్ బి ఈక్వల్ టు మాస్టర్ ఇచ్చాను, రన్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మెమరీ లొకేషన్స్ ఆర్ సేమ్ 432 and 432, సేమ్ మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే ఐడి ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఒకవేళ అవి రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్లో ఉంటే ట్రూ అని ప్రింట్ చేయాలనుకుంటే ఏ ఈజ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది అబౌట్ స్ట్రింగ్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీస్ గురించి చూస్తే 2 ఎంటీ డిక్షనరీస్ తీసుకున్నాం. ఓకే, ఎస్, ఇంకా 2 డిఫరెంట్ డిక్షనరీస్, అంటే ఇక్కడ ఎంటీ డిక్షనరీ, ఇది ఎంటీ డిక్షనరీ. డిక్షనరీస్ని మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టడం జరుగుతుంది. సో ఫ్లవర్ బ్రాకెట్ డిక్షనరీస్ అంటే డేటా టైప్స్ వచ్చినప్పుడు బ్రీఫ్గా చూద్దాం దాని గురించి. జస్ట్ డిక్షనరీస్ అనేవి కలెక్షన్ ఆఫ్ డేటా, అంతే. ఓకే, సో నేను రన్ చేసేస్తున్నా. రన్ చేసినప్పుడు ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఎందుకు ఫాల్స్ అని ప్రింట్ అయింది? సేమ్ డిక్షనరీస్ కదా, సేమ్ ఎంటీ డిక్షనరీస్ కదా, అంటే డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ తీసుకుంటుంది డిక్షనరీ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలాగే. ఓకే, దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ సి ఈక్వల్ టు సమ్ డిక్షనరీ తీసుకున్నా. సో డిక్షనరీ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అని పెట్టి చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, 2, 3, 4 ఇది ఒక కలెక్షన్, త్రీ ఇంటీజర్ వాల్యూస్ కలెక్షన్ అనేది ఒక డిక్షనరీలో పెట్టాను. అంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టేస్తే అది ఒక కలెక్షన్ అయిపోతుంది. ఓకే, డి ఈక్వల్ టు సమ్, సేమ్ తీసుకున్న డిక్షనరీ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ప్రింట్ సి ఈజ్ డి అని అంటే ఏం ప్రింట్ చేస్తుంది? ఫాల్స్ అనే ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే సేమ్ డిక్షనరీ వాల్యూస్ అయినప్పటికీ కూడా అవి డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఎలా చెక్ చేయాలి మరి ఐడి మెమరీ లొకేషన్ అంటే ఐడి ఆఫ్. ఓకే, ఐడి ఆఫ్ సి అండ్ ఐడి ఆఫ్ డి ప్రింట్ చేస్తున్నాం. చూడండి,
360 and 6080 చూడండి, డిఫరెంట్ మెమరీ లొకేషన్స్, సేమ్ మెమరీ లొకేషన్స్ కావు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్ కీవర్డ్ అండ్ ఈజ్ కీవర్డ్. ఏంటి ఇన్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఒక ఏదైనా క్యారెక్టర్ని చెక్ చేయాలనుకుంటే, లేదా మనం ఒక లూప్లో ఒక స్ట్రింగ్ అనే ఒక లూప్లో వెళ్ళడానికి కూడా, ఇటరేషన్ అవ్వడానికి కూడా ఇన్ కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఈజ్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఈజ్ కీవర్డ్ అనేది టు చెక్ ద సేమ్ మెమరీ లొకేషన్ ఆర్ నాట్. ఓకే, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటరేషన్ లూప్, ఇటరేషన్ కీవర్డ్స్ చూద్దాం. ఓకే, లుక్ ఎట్ దిస్ ఇటరేషన్ కీవర్డ్. ఇక్కడ ఏంటంటే ఫార్, వైల్, బ్రేక్, కంటిన్యూ, ఇవి ఏంటంటే లూప్స్. ఇటరేషన్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ పిలవడాన్ని ఇటరేషన్ అంటాం. అంటే కాలింగ్ అగైన్ అండ్ అగైన్, ఒక ఫంక్షన్ని కాలింగ్ అగైన్ అగైన్, అరే లేకపోతే రిపీట్ చేయడాన్ని, ఓకే, దాన్ని ఇటరేషన్ అంటాం. సో ఇక్కడ ఫార్ అనేది ఉంది. ఫార్ అనేది ఒక కీవర్డ్ యూజ్డ్ ఫర్ లూప్. ఓకే, ఫార్ లూప్ అంటాం. దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో అండ్ ఫర్ లూపింగ్. ఓకే, యూజింగ్ ఫార్ లూప్. ఎగ్జాంపుల్ ఫార్ అనే కీవర్డ్ చేసి ఐ ఇన్ రేంజ్ 10 అని ఉంది. ఇక్కడ రేంజ్ 10 అనేది ఏం చేస్తుందంటే, ఇది ఒక ఫంక్షన్, రేంజ్ ఫంక్షన్. ఓకే, రేంజ్ n అని ఇచ్చామనుకోండి, ఇది ఏం చేస్తుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0, ఓకే, 1, 2 అండ్ సో ఆన్ అప్ టు n-1. ఓకే, అప్ టు n-1 అనేది ఒక వాల్యూ, సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని క్రియేట్ చేస్తుంది రేంజ్ ఫంక్షన్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను రేంజ్ 10 అని ఇచ్చాను కదా. రేంజ్ 10 అని అంటే 0 ఫస్ట్ వాల్యూ, 1, 2 అండ్ సో ఆన్, n-1 అంటే 10-1, 9, అప్ టు 9 వాల్యూస్ ఉంటాయి. 9 వాల్యూస్ని క్రియేట్ చేస్తున్నది 0 to 9 సీక్వెన్స్, ఇన్ సీక్వెన్స్. ఓకే, సో మనం ఆల్రెడీ చూసాం ఇన్ కీవర్డ్ అనేది లూపింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఐ ఏం చేస్తుంది? ఇక్కడ ఐ అనేది ఇటరేషన్ వేరియబుల్. ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 0 అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 1 అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 2 ఇటరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ 3 అప్ టు ఐ ఈక్వల్ టు 9. ఓకే, సో ఇలా అసైన్ అవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 0 ఉంది కాబట్టి ప్రింట్ ఐ అన్నప్పుడు 0 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఇచ్చాను అండ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు స్పేస్ వచ్చేసి నెక్స్ట్ ఇటరేషన్లో 1, నెక్స్ట్ ఇటరేషన్ 2, నెక్స్ట్ ఇటరేషన్ 3, సో అప్ టు 9 ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫ్లో డయాగ్రామ్ చూస్తే మీరు ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫర్ ఐ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే 0 to 9 కండిషన్ చెక్ చేస్తుంది ఐ వాల్యూ. ఫస్ట్ ఇటరేషన్ ఐ ఈక్వల్ టు 0 అసైన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ప్రింట్ అయినప్పుడు 0. నెక్స్ట్ అనేది ఇటరేషన్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో ఏం చేస్తుంది? 1 అనే వాల్యూ తీసుకుంటుంది ఐ 1, నెక్స్ట్ ఇటరేషన్ 2, నెక్స్ట్ ఇటరేషన్ 3 అండ్ సో అప్ టు 9 ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాల్యూ ఇటరేషన్ 10 అనేది ఈ కండిషన్లో ఉందా? ఐ వాల్యూ అనేది 10 అనేది ఇన్ దిస్ రేంజ్లో లేదు కాబట్టి కండిషన్ నోకి వెళ్ళి ఇది ఎగ్జిట్ అవుతుంది, లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, మీకు ఇది అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ ఉంది కదా, రేంజ్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటుంది. 0,
1 2 3 ఓకే అప్ టు 9 ఓకే. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 0 వాల్యూ అనేది ఐకి అసైన్ అవుతుంది. సో మనం కింద ఏం చేస్తున్నాం, ప్రింట్ ఐని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 1 అసైన్ అవుతుంది, మళ్ళీ ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 2, ఆ నెక్స్ట్ ఇటరేషన్కి 3 అండ్ సో ఆన్ అప్ టు ద లాస్ట్ ఇటరేషన్ 9. ప్రతి ఇటరేషన్కి కూడా లూప్ ఇన్సైడ్ వెళ్ళి ప్రింట్ చేసి మళ్ళీ అప్డేట్ అవుతుంది ఐ వాల్యూ, ఇటరేషన్ వాల్యూ. నెక్స్ట్ ఇటరేషన్ ఐ వాల్యూ ఏం అసైన్ అవుతుందంటే ఇక్కడ ఉన్న రేంజ్ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ అనేవి అసైన్ అవుతూ ఉంటాయి. సో అలా మళ్ళీ ప్రింట్ ఐ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ 10 అయితే కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇక్కడ నోకి వెళ్ళి లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనము ప్రాక్టికల్గా చూస్తే ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 ప్రింట్ ఐ అండ్ ఈక్వల్ టు ఓకే, let me take this one. సో ఇక్కడ ఏంటి చూడండి, 0 to 9 ప్రింట్ చేసింది. ఓకే, 0 to 9 ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 0 to 9 వాల్యూస్ని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ని మనం ఇటరేట్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైన నేను ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి రేంజ్, ఓకే రేంజ్ ఫంక్షన్ వచ్చేస్తుంది. అగైన్ రేంజ్ ఫంక్షన్ వచ్చేసి 10 ఇచ్చా. ఇదేం ప్రింట్ చేస్తుంది అంటే స్టార్టింగ్ వాల్యూ, ఓకే స్టార్టింగ్ వాల్యూ 0, ఎండ్ వాల్యూ 10. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. టోటల్ 10 ఎలిమెంట్స్ ఉంటాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే 0 to 9. ఓకే, ఈ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మనం ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది కదా, వీటిని ఒక్కొక్కటి కూడా ప్రింట్ చేయాలంటే ఫార్ లూప్ యూజ్ చేసి ఇటరేషన్ తీసుకొని, ఏదైనా వేరియబుల్ ఇటరేషన్ తీసుకొని ఇన్ అనే కీవర్డ్ చేసి ఆ ఫంక్షన్లో ఆ రేంజ్ ఈ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ అన్ని 0 to 9 ప్రింట్ చేయాలనుకుంటే మనం ఇటరేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఫార్ లూప్ అనేది రాయడం జరిగింది. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ 0 to 9 అనేవి ప్రింట్ అవ్వాలి. ఎన్ని ఎలిమెంట్స్ మొత్తం ఇంతవరకు 9, 0తో కలిపి 10 ఎలిమెంట్స్. ఇక్కడ ఐ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది యాజ్ ఇట్ ఇస్ మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, డబ్ల్యూ అని తీసుకున్నా, ఇక్కడ కూడా నేను ప్రింట్ చేసేటప్పుడు డబ్ల్యూ అనేది తీసుకోవచ్చు ఉంటుంది. ప్రింట్ చేసేస్తే సేమ్ 0 to 9 అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. ఓకే ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ వచ్చేసి, ఇక్కడ వైల్ లూప్ ఏంటంటే ఇక్కడ ఫార్ లూప్లో మనం ఇటరేషన్ వేరియబుల్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ వైల్ లూప్లో మనం మాన్యువల్గా మనమే ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వైల్ కీవర్డ్ చూస్తే సిమిలర్ వర్కింగ్ లైక్ ఫార్ లూప్ టు కంట్రోల్ ద ఫ్లో అండ్ ఫార్ లూపింగ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంటే లూప్ ఫ్రమ్ 1 to 10, సేమ్ మనం ఫార్ లూప్ ఎలా యూజ్ చేసామో ఫార్ ఐ ఇన్ రేంజ్ 10 అనే ఫంక్షన్ యూజ్ చేసాం కదా, రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మనం 9 వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అంటే 10 వాల్యూస్ని ప్రింట్ చేయాలి 0 to 9.
0 to 9 10 ఎలిమెంట్స్, 10 వాల్యూస్. ఓకే, సో 10 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాం ఇటరేషన్ వేరియబుల్ i ఈక్వల్ టు 0. ఇది ఫర్ లూప్లా కాదు, బట్ మనం సేమ్ వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. అక్కడ అసైన్ చేయట్లేదు మనం ఫర్ లూప్లో i ఈక్వల్ టు 0 అని. అది ఆటోమేటిక్గా ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలో ఆ వాల్యూనే తీసుకుంటుంది, రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ వైల్ ఉందా, వైల్ i లెస్ దెన్ 10 ఇది కండిషన్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఇక్కడ కాలన్ ఉంటుంది ప్రతి దానికి కండిషన్ అన్నప్పుడు. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఆ లూప్ లోపలికి వెళ్ళి ప్రింట్ i అనే వాల్యూని ప్రింట్ i చేస్తున్నాం, i వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, అండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్. ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాం మనం, i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఫార్ లూప్లో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మనం మాన్యువల్గా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ i ఈక్వల్ టు i ప్లస్ 1 అన్నా పర్లేదు, i ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా పర్లేదు. దీని మీనింగ్ ఏంటంటే i ప్లస్ ఈక్వల్ టు 1 మీనింగ్ ఏంటంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 అని మీనింగ్. ఓకే, ఇక్కడ పైథాన్లో i ప్లస్ ప్లస్ అనేది ఉండదు. ఓకే, i మైనస్ మైనస్ అనేది ఉండదు. పైథాన్లో ఈ సింటాక్స్ లేదు, సి లాంగ్వేజ్లో ఉన్నట్టు. ఓకే, మనం i ప్లస్ ఈక్వల్ టు 1 అయినా రాయొచ్చు, లేదా i ఈక్వల్ టు i ప్లస్ 1 అయినా రాయొచ్చు. సో మీరు ఇక్కడ ఫ్లో డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఎంటర్ ద వైల్ లూప్. ఓకే, వైల్ లూప్ టెస్ట్ కండిషన్ అంటే వైల్ కండిషన్ ఉంది కదా, దిస్ ఇస్ ద కండిషన్. విచ్ వన్? దిస్ వన్. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, i లెస్ దెన్ 10. ఓకే, సో కండిషన్ సాటిస్ఫై అవుతాయి, ఎస్. ఓకే, ట్రూ, కండిషన్ ట్రూ అయితే వైల్ లూప్ బాడీ. ఓకే, దీన్ని బాడీ అంటాం. ఓకే, ఆ బాడీలో ఉన్నదంతా కూడా ప్రింట్ అవుతుంది. ఏంటి బాడీలో ఏముంది, ప్రింట్ i ఉంది. i వాల్యూ ఏం అసైన్ చేసాం, ఫస్ట్ వాల్యూ i ఈక్వల్ టు 0 అసైన్ చేసాం ఫస్ట్ ఇటరేషన్. పైన ఇక్కడ i ఈక్వల్ టు 0 అసైన్ చేసాం. సో ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. ఓకే, విత్ సమ్ స్పేస్, మనం ఎండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ ఇచ్చాం. నెక్స్ట్ లూప్ పెట్టి i వాల్యూ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం, ఆటోమేటిక్గా కాదు, మాన్యువల్గా. పెట్. ఓకే, ఇక్కడ i వాల్యూ అనేది i ప్లస్ 1. ఓకే, ఇది ఇంక్రిమెంట్ చేయాలి ఆటోమేటిక్గా కాదు, మాన్యువల్గా. అప్పుడు ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ కండిషన్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, i వాల్యూ ఫస్ట్ ఏముంది ఇక్కడ 0, ఫస్ట్ i వాల్యూ 0 వచ్చింది. ఇటరేట్ అయిన తర్వాత i ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత 0 ప్లస్ 1 ఇస్ 1. 1 లెస్ దెన్ 10 అవును, 1 లెస్ దెన్ 10 కాబట్టి కండిషన్ ట్రూ, i వాల్యూ ప్రింట్ చేస్తుంది ఇట్స్ సమ్ స్పేస్. i వాల్యూ ఏమైంది 1, 1 ప్లస్ 1 ఏమవుతుంది 2, 2 అనేది లెస్ దెన్ 10 ఎస్, అయితే ప్రింట్ చేయి, 2 వాల్యూని ప్రింట్ చేయి. నెక్స్ట్ i వాల్యూ ఏంటి 2, 2 ప్లస్ 1 ఎంత 3, 3 లెస్ దెన్ 10 ఎస్, ఎస్ అయితే ప్రింట్ చేయి. అప్ టు అలా ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఇటరేట్ 9కి వస్తుంది. 9 లెస్ దెన్ 10 ఎస్, అయితే ప్రింట్ చేయి 9ని. ఓకే, నెక్స్ట్ ఏంటి i వాల్యూ 9 కదా, ఇక్కడ i వాల్యూ 9 కదా, 9 ప్లస్ 1 ఏమవుతుంది 10, ఇక్కడ ఏమవుతుంది 10, 10 లెస్ దెన్ 10 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అంటే ఏం చేయాలి, ఎగ్జిట్ ద లూప్. ఆ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అంతే, అవుట్ ఆఫ్ లూప్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం వైల్ లూప్ ఎక్కడ ఉంది. లుక్ ఎట్ దిస్, 1 minute. ఓకే, దిస్ ఈస్ డిఫరెంట్. కోడ్ రాద్దాం మనమే.
చూడండి, లూప్ చేస్తున్నా 1 to 10, ఫ్రమ్ 1 to 10 అంటే 0 to 9 పెట్టలేము. 0 to 9 ప్రింట్ చేయాలనుకుంటున్నాం. 10 ఎలిమెంట్స్, i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 10. ఓకే, 10 ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయాలి. దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 9. ఓకే, ఇది కండిషన్, వైల్ కండిషన్. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఏం చేసాం మనం? చూడండి, ఇక్కడ ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే, ఇక్కడ కాలన్ పెట్టిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే కొంచెం స్పేస్ ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే ఈ ఇండెంటేషన్లో ఉన్న కోడ్ అంతా కూడా వైల్ లూప్కి సంబంధించింది అని మీనింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే వైల్లో ప్రింట్ చేయాలి కదా ఈ వాల్యూని. ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి i సమ్ అండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చి ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, నేను i వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. అది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవ్వదు. i ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, నౌ రన్ చేస్తున్న కోడ్ని చూడండి, 0 to 9 ప్రింట్ అయింది. ఓకే, నేను కామాతో సెపరేట్ చేయాలనుకుంటే ఎండ్ ఈక్వల్ టు కామా పెట్టేస్తే 0 to 9 ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ మనం i వాల్యూ ఇవ్వలేదు, మాన్యువల్గా ఇంక్రిమెంట్ చేయలేదంటే ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. సారీ, ఎందుకు ఇది ఆల్వేస్ 0 0 0 0 ప్రింట్ అయింది? అన్లిమిటెడ్ టైమ్స్ ఆల్వేస్ i అనేది మనం ఇంక్రిమెంట్ చేయనప్పుడు i ఆల్వేస్ 0నే ఉంటుంది. ఆల్వేస్ 0 ఉన్నప్పుడు i వాల్యూ అనేది 0 ప్రింట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ చేసినప్పుడు i వాల్యూ 0 లెస్ దెన్ 10 i ప్రింట్, 0 లెస్ దెన్ 10 i ప్రింట్, ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో స్టాప్. ఏం చేయాలంటే మనం అలా అవ్వకూడదు అనుకుంటే ఇటరేషన్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో 0 to 9 ప్రింట్ అయిపోయింది. ఓకే, ఒకవేళ నువ్వు 10 టైమ్స్ నీ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా, ప్రింట్ పైథాన్ అనే స్ట్రింగ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, స్ట్రింగ్ వాల్యూ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ i వాల్యూ. ఓకే, ఇటరేషన్ చేస్తున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ i వాల్యూ నేను పైథాన్ అనే స్ట్రింగ్ ఇచ్చేస్తున్నా. సో ఏమవుతుంది, పైథాన్ 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 అని 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఎండ్ ఈక్వల్ టు బ్యాక్ స్లాష్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా అది ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా కూడా రన్ అవుతుంది. చూడండి, రన్ చేస్తాను. ఓకే, ఇలా ఇచ్చినా పర్లేదు, మీరు బ్యాక్ స్లాష్ అని ఎక్కడ ఇచ్చినా పర్లేదు, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూడండి, 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది అలా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వైల్. మనం ఇక్కడ ఏం ప్రింట్ చేసాం, అయ్యా. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి, నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి బ్రేక్ కీవర్డ్. బ్రేక్ కీవర్డ్ ఏంటంటే లూప్ని బ్రేక్ చేయాలనుకుంటే మధ్యలో ఒక లూప్ అనేది కంటిన్యూ అవ్వద్దు అప్ టు ద ఎండ్, మధ్యలోనే బ్రేక్ అయిపోవాలనుకుంటే, ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే లూప్ బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ లూప్. ఓకే,
The statement is used to break out the loop and passes the control to the statement following immediately after the loop. ఓకే, సో ఇక్కడ మనం ఫార్ లూప్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఫార్ లూప్ యూజ్ చేసినప్పుడు కాలన్ ఉంటుంది, తర్వాత ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇండెంటేషన్లో ఉన్న అంతా కూడా లూప్కి సంబంధించింది, ఫార్ లూప్కి సంబంధించింది. ఓకే, సో ఫర్ I ఇన్ రేంజ్ 10 ఆల్రెడీ మనం చూసాము. ప్రింట్ I వాల్యూ రేంజ్ చేస్తుంది 0 to 9 ప్రింట్ చేస్తుంది. ఓకే, అయితే ప్రింట్ చేస్తున్న తర్వాత ఇఫ్ I వాల్యూ ఈక్వల్ టు 6 కండిషన్, ఒకవేళ I వాల్యూ అనేది 6కి ఈక్వల్ అయితే బ్రేక్ ద లూప్. ఓకే, కండిషన్ ఏమి ఇచ్చాడు? బ్రేక్ అంటున్నాడు. ఇక్కడ కాలన్ ఉన్నప్పుడు ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రేక్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ వరకు. బ్రేక్ అన్నప్పుడు ఏమైపోతుందంటే లూప్ అంతా కూడా, ఇక్కడ ఉన్న లూప్ స్టార్టింగ్ లూప్ అంతా కూడా బ్రేక్ అయిపోయి అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చి ఇక్కడ ఏమన్నా స్టేట్మెంట్స్ ఉంటే అవి ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేనేమి రాయలేదు కాబట్టి స్టేట్మెంట్స్, జస్ట్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఈ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏం చేస్తుందంటే 0 ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 అప్ టు 6 ప్రింట్ చేస్తుంది కదా. ఫస్ట్ 0 ప్రింట్ చేసినప్పుడు I వాల్యూ చెక్ చేస్తుంది. 0 ఈక్వల్ టు 6 కాదు కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. 1 ఈక్వల్ టు 6 కాదు, నెక్స్ట్ ఇటరేషన్లో 2 ఈక్వల్ టు 6 కాదు, నెక్స్ట్ ఇటరేషన్లో I వాల్యూ అనేది 3. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో I వాల్యూ 4, నెక్స్ట్ ఇటరేషన్ I వాల్యూ 5, నెక్స్ట్ ఇటరేషన్ I వాల్యూ 6. ఎప్పుడైతే I వాల్యూ 6 అయ్యిందో అప్పుడు I వాల్యూ 6 ఈక్వల్ టు 6 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి బ్రేక్ అంటాం. అంటే నేను ఓన్లీ 6 వరకే ప్రింట్ చేయాలనుకుంటున్నా, తర్వాత ప్రింట్ చేయదు. యాక్చువల్గా ఈ బ్రేక్ కండిషన్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది? 0 to 9 ప్రింట్ చేస్తుంది. బ్రేక్ కండిషన్ యూజ్ చేస్తే 0 to 6 మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు. I ఈక్వల్ టు 7 అంటే అప్ టు 7 ప్రింట్ చేస్తుంది. I ఈక్వల్ టు 7 అంటే అప్ టు 7 వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వవు. ఓకే, ఫర్ ఫ్లో డయాగ్రామ్ చూస్తే ఇక్కడ స్టార్ట్ ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. ఓకే, ఏంటి 0 to 9 ఎన్ని ఎలిమెంట్స్? టోటల్ 10 ఎలిమెంట్స్. ఓకే, ప్రింట్ I వాల్యూని ప్రింట్ చేయమంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుంది? ప్రింట్ I వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో 0, నెక్స్ట్ ఇటరేషన్ 1, నెక్స్ట్ ఇటరేషన్ 2, నెక్స్ట్ ఇటరేషన్ 3, నెక్స్ట్ ఇటరేషన్ 4, నెక్స్ట్ ఇటరేషన్ 5, నెక్స్ట్ ఇటరేషన్ 6. ఓకే, అండ్ ప్రింట్ చేస్తున్న ఫస్ట్ ఇటరేషన్ ప్రింట్ చేసినప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేస్తే అంటే ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏంటి? 0 కదా. 0 అనేది ఈక్వల్ టు 6 కండిషన్ ఈజ్ ఫెయిల్. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు I వాల్యూ అనేది మళ్ళీ ఇటరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది ఆటోమేటిక్గా ఇటరేట్ అవుతుంది. I వాల్యూ ఇటరేట్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ I వాల్యూ. ఇప్పుడు I వాల్యూ ఏంటి? 1 ఈక్వల్ టు 6 అగైన్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, మళ్ళీ I వాల్యూ ఇంక్రీట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఏంటి? 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 2 వాల్యూ చెక్ చేస్తుంది, ఈక్వల్ టు 6 అని కాదు కాబట్టి నో, అప్ టు 6. ఓకే, సో ఎప్పుడైతే 6 అవుతుందో I వాల్యూ 6 ఈక్వల్ టు 6 ప్రింట్ I వాల్యూ 6 చేస్తుంది, 6ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత I వాల్యూ అనేది చెక్ చేస్తున్నాం. 6 ఈక్వల్ టు 6 ఓకే, 6 ఈక్వల్ టు 6 అయితే ఎస్ అయితే ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తుంటే లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది, అంటే 6 వరకు ప్రింట్ చేస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ అనేది ప్రింట్ చేయదు. ఓకే, అలాగే కంటిన్యూ కూడా చూద్దాం. కీవర్డ్ కంటిన్యూ కీవర్డ్ ఏంటంటే దానికి ఆపోజిట్ అదొక్కటి తప్ప. ఇప్పుడు బ్రేక్ ఈక్వల్ టు 6 అని వచ్చాం కదా,
అదే కంటిన్యూ యూజ్ చేసి ఈక్వల్ టు 6 అన్నాం అనుకోండి, సారీ యాక్చువల్లీ ఇఫ్ కండిషన్ వచ్చేసి ఇఫ్ I ఈక్వల్ టు 6 బ్రేక్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ సేమ్ ఇక్కడ I ఈక్వల్ టు 6 కండిషన్ ఏంటి కంటిన్యూ అన్నాం అనుకోండి, ఈ 6 వాల్యూ తప్ప మిగిలిన ప్రింట్ చేస్తుంది. ఓకే, అప్ టు 9 కదా, మనం 0 to 9 ప్రింట్ చేస్తున్నాం కదా, ఈ 6 వాల్యూ తప్ప అప్ టు 9 ప్రింట్ చేస్తుంది. అంటే 0 1 2 3 4 5 6 ప్రింట్ చేయదు, 7 8 9 6 అనేది ప్రింట్ చేయదు కంటిన్యూ చేసినప్పుడు. ఓకే, చూద్దాం ఇక్కడ కంటిన్యూ కీవర్డ్ గురించి ఏమి ఇచ్చాడు. కంటిన్యూ is the also used to control the flow of code. The keyword skip the current iteration of the loop. Okay, but does not end the loop. Loop ని ఎండ్ చేయట్లేదు, అంటే అవుట్ ఆఫ్ ద లూప్ రావట్లేదు. బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. కంటిన్యూ ఇచ్చినప్పుడు లూప్ ఎగ్జిట్ అవ్వదు, ఆ ఇటరేషన్ వాల్యూ మాత్రమే స్కిప్ చేస్తుంది. I ఈక్వల్ టు 6 కంటిన్యూ అన్నప్పుడు ఆ 6 వాల్యూ అనేది స్కిప్ చేసి మిగిలిన వాల్యూ అంటే లూప్ని కంటిన్యూ చేస్తుంది, ఎగ్జిట్ అవ్వట్లేదు లూప్ కంటిన్యూ కీవర్డ్ చేసినప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లూప్ 9 ఫ్రమ్ 9 టు ఫ్రమ్ 0 to 9. ఓకే, 0 to 9 ప్రింట్ చేయాలనుకుంటాం. అవుట్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 0 to 9 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో I ఈక్వల్ టు 0 అసైన్ చేస్తున్నాడు, యూజింగ్ వైల్ లూప్ యూజ్ చేస్తున్నాడు వీడు. I ఈక్వల్ టు 0 while I less than or equal to 10 less than 10. Okay, if I ఈక్వల్ టు 6 కండిషన్ కాలన్ ఉంది కదా ఇక్కడ, if I ఈక్వల్ టు 6 I ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ కంటిన్యూ. ఓకే, అంటే ఇక్కడ ఏంది, I ఈక్వల్ టు 6 అయినప్పుడు I ఈక్వల్ టు ఎప్పుడైతే 6 అవుతుందో ఇంక్రిమెంట్ ద వాల్యూ, అంటే ఇక్కడ ఏమవుతుంది 7 అవుతుంది. ఓకే, తర్వాత ఏంటి, కంటిన్యూ ఫంక్షన్ ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది అంటే 7th ఇటరేషన్ నుంచి కంటిన్యూ చేస్తుంది, 7 నుంచి కంటిన్యూ చేస్తుంది. 6 అనేది స్కిప్ చేస్తుంది, ప్రింట్ చేయదు, ఎందుకంటే ఇక్కడ కూడా ప్రింట్ లేదు, ఇక్కడ కూడా ప్రింట్ అయ్యనే వాల్యూ లేదు. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే, ఓకే, ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్నప్పుడు I వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. అంటే ఆ కండిషన్ అప్పుడు మాత్రమే స్కిప్ చేసి మిగిలిన వాటన్నిటికీ కూడా వాల్యూస్ అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇటరేషన్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి కదా. ఓకే, సో దానికి కింద కూడా ఇటరేషన్ వాల్యూ అనేది I ఈక్వల్ టు వేర్ ఇస్ మై కర్సర్, I ఈక్వల్ టు I ప్లస్ 1. లూప్ ఇక్కడ ఫ్లో డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి, I ఈక్వల్ టు 0 ఫస్ట్గా ఇనిషియలైజ్ చేసిండు. ఫార్ లూప్లో మనం ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం లేదు, వైల్ లూప్ యూజ్ చేస్తే పక్కా ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది I వాల్యూ. ఓకే, సో వైల్ I లెస్ దెన్ 10 కండిషన్ చెక్ చేస్తున్నా. ఓకే, 0 అనేది లెస్ దెన్ 10 కాదా, 0 అనేది లెస్ దెన్ 10, కండిషన్ ఈజ్ ట్రూ అయినప్పుడు, అంటే ఎస్ అంటే కండిషన్ ఎస్ అయినప్పుడు. ఓకే, సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏంటి, చెక్ చేస్తున్నాం అగైన్ కండిషన్. ఏ కండిషను, ఇఫ్ I ఈక్వల్ టు 6 కాదు, కానీ మన ఇప్పుడు I వాల్యూ ఏంటి 0. సో I ఈక్వల్ టు 6 కాదా, కాదు కాబట్టి నో అంటే ఏం చేయాలి, నేను కండిషన్ ఫెయిల్ అయింది కదా, ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో ఏముంది, ప్రింట్ అయ్యింది. ఇక్కడ లుక్ ఎట్ దిస్, ప్రింట్
ఐని ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత ఏముంది, ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసాం. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ఐ వాల్యూ ఏముంది, 0 ఉంది. ఇప్పుడు ఐ వాల్యూ వేర్ ఇస్ ఇట్, మై కర్సర్, 1. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఓకే, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, దీని మీనింగ్ షార్ట్ కట్. 0 ప్లస్ 1 ఈజ్ 1, ఐ ఈక్వల్ టు 1 అయింది. 1 అయింది. ఇక్కడ ఐ వాల్యూ చెక్ చేస్తుంది. 1 లెస్ దాన్ 10, ఎస్ రైట్, కండిషన్ ట్రూ. 1 లెస్ దాన్ అనేది 10. ఓకే, 1 లెస్ దాన్ 10 అప్పుడు 1 ఈక్వల్ టు 6. కండిషన్ ఫెయిల్. అగైన్ ఏం చేస్తుంది, ప్రింట్ ఐ వాల్యూ. ఓకే, ఫస్ట్ 0 ప్రింట్ చేసింది, తర్వాత 1 ప్రింట్ చేస్తుంది, తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది అంటే ఐ వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ 10 కండిషన్ చెక్ చేస్తున్నాం. ఎస్, 2 లెస్ దాన్ 10. 10 అయితే 2 ఈక్వల్ టు 6 కాదు, కాబట్టి ఎల్స్ బ్లాక్కి వెళ్ళి 2 వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అప్ టు 3. అలా ఇంక్రిమెంట్ అవుతూ ఎప్పుడైతే మనకు ఐ వాల్యూ 6 అవుతుందో, ఓకే ఫర్ యా, ఐ వాల్యూ 6 అవుతుంది కదా ఇటరేషన్ అప్పుడు, ఇది ఇటరేషన్. ఇప్పుడు ఐ వాల్యూ 6 కాబట్టి 6 లెస్ దాన్ 10, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ, 6 ఈజ్ లెస్ దాన్ 10. అప్పుడు ఐ ఈక్వల్ టు 6, ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. 6 ఈక్వల్ టు 6. ఓకే, ఎస్, 6 అనేది ఈక్వల్ టు 6 కంపారిజన్. 6 అనేది ఈక్వల్ టు 6 కాబట్టి కండిషన్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1. మనం ప్రింట్ ఫంక్షన్కి వెళ్ళట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా 6 వాల్యూ అనేది ప్రింట్ చేయట్లేదు. ప్రింట్ అనేది ఎల్స్ బ్లాక్లో ఉంది. ఓకే, ఇదేం ప్రింట్ చేస్తుంది ఎల్స్ బ్లాక్లో, 3, 4, 5 వరకే ప్రింట్ చేస్తుంది. ఓకే, 6th క్లాక్ వచ్చేసరికి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది ఎల్స్ బ్లాక్కి వెళ్ళకుండా ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసి కంటిన్యూ చేస్తున్నాం, స్కిప్ చేస్తున్నాం దాన్ని. 6 వాల్యూని స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ ఇంక్రిమెంట్ అయినప్పుడు 7 ఇంక్రిమెంట్ అవుతుంది ఐ వాల్యూ. ఐ ప్లస్ ఈక్వల్ టు 1 కదా, సో 7 అయినప్పుడు 7 లెస్ దాన్ 10 కదా. ఇప్పుడు ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. 7 ఈక్వల్ టు 6 కాదు కాబట్టి ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్కి వెళ్ళి ప్రింట్ ఐ వాల్యూ ఏముంది, 7. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ 8కి ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్. 8కి ఇంక్రిమెంట్ అయ్యి ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది కండిషన్ 8 లెస్ దాన్ 10. ఓకే, సో అప్ టు కండిషన్ సాటిస్ఫై అయినంతసేపు 8 ప్రింట్ చేస్తుంది, 9 ప్రింట్ చేస్తుంది. ఇక్కడ 9 ప్రింట్ అయింది కదా, కండిషన్ 9 ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ ఏముంటుంది, 9 ఉంటుంది. ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఇటరేషన్ వాల్యూ 10. 10 అనేది లెస్ దాన్ 10. 10 అనేది నాట్ లెస్ దాన్ 10. కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అవ్వగానే లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఈ అవుట్ ఆఫ్ లూప్ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. వైల్ లూప్ ఎగ్జిట్ అయ్యి అవతల ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అక్కడికి వస్తుంది. ఇదేంటి, కంటిన్యూ. ఓకే, అర్థమైంది అనుకుంటా నేనైతే. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్గా వినండి, రిపీట్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. సో నేను మీకు బ్రేక్ అండ్ కంటిన్యూ ఆపేనా, ఫార్ అయిపోయింది, వైల్ అయిపోయిందా, దిస్ ఇస్ వైల్. ఇక్కడ చూడండి, యూజింగ్ ఫార్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు,
వైల్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు, నువ్వు బ్రేక్ యూజ్ చేయాలని అనుకున్నా. ఇక్కడ బ్రేక్ చేస్తున్నా, i = 6 దగ్గరనే నాకు ఆగిపోవాలి. ప్రీవియస్గా ఏమైంది, 9 వరకు ప్రింట్ అయింది, బట్ నాకు ఇప్పుడు 6 వరకే ప్రింట్ అవ్వాలి అనుకుంటే బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి లూప్లో. సో వాట్ ఇట్ ఈస్ ప్రింటెడ్, 0 to 9 ప్రింట్ చేసిందా, లూప్ బ్రేక్ అవ్వట్లేదా. వన్స్ అగైన్ what happened here, ఓకే ఇది ఎందుకు ప్రింట్ చేస్తుంది తెలుసా ఇలా మీకు, ఇక్కడ ఇటరేషన్ వాల్యూ డబ్ల్యూ తీసుకున్నా, ఓకే కండిషన్ అనేది ఐతో చెక్ చేస్తున్నా, అందుకని నాకు అలా ప్రింట్ చేసేసింది. ఇప్పుడు డబ్ల్యూ = 6, ఓకే ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ చేసింది, అప్ టు 6 ప్రింట్ చేసింది. నెక్స్ట్ వాల్యూ 7, 8, 9 అనేది ప్రింట్ చేయలేదు. మీరు ఓన్లీ 5 వరకే ప్రింట్ చేయాలనుకుంటే బ్రేక్ ఎట్ 5, 0, 1, 2, 3, 4, 5. ఎట్ 9 ప్రింట్ చేయాలనుకుంటే అప్ టు 9. యూజ్లెస్ ఇది బ్రేక్ కండిషన్ యూజ్ చేయడం ఇక్కడ. ఓకే ఒకవేళ మీరు 3 దగ్గర 6 దగ్గర 3 దగ్గర ఆగిపోవాలి, 4 దగ్గర ఆగిపోవాలనుకుంటే చూడండి అప్ టు 4 ప్రింట్ చేస్తుంది. ఓకే కండిషన్ చెక్ చేసిన తర్వాత మనం బ్రేక్ చేస్తున్నాం. ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే మనకి డబ్ల్యూ అనేది ఎప్పుడైతే వాల్యూ 4 అనేది ప్రింట్ చేయాలనుకుంటుందో అక్కడ బ్రేక్ చేస్తున్నాం. ఓకే ఇదేంటిది, ఇది వైల్ లూప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే సో ఇక్కడ కూడా నేను వైల్ లూప్ యూజ్ చేసి బ్రేక్ చేయాలనుకుంటాను అనుకోండి, ఇది వైల్ లూప్ కదా, వైల్ లూప్ గురించి ఆల్రెడీ చేసినాం, మనం బ్రేక్ చేయాలనుకుంటున్నాం. చెక్ ద ఐ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చెక్ చేస్తాం బై వాల్యూ. ఇఫ్ ఏంటి i = 6 కండిషన్ పెట్టాలంటే మనం సెమీకాలన్ యూజ్ చేయాలి, కాలన్ యూజ్ చేయాలి, సెమీకాలన్ కాదు కాలన్. నెక్స్ట్ మనం ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే అది ఇండెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి బ్రేక్ చేస్తున్నాం మనం, బ్రేక్. ఓకే నౌ రన్ చేసేద్దాం. ఇదేంటి 0 to 5 ప్రింట్ అయింది. ఓకే మీకు పైన చూపిస్తాను ఇక్కడ కండిషను. ఇంకా నేను 4 ఇచ్చినప్పుడు ఫార్ లూప్లో 4 ప్రింట్ అయింది కదా, అప్ టు 4 ప్రింట్ అయినది కదా. ఇక్కడ బ్రేక్ వాల్యూ 6 ఇచ్చినప్పుడు 5 ప్రింట్ అవుతున్నాయి. ఎందుకు ఇలా ప్రింట్ అయిందో తెలుసా, ఇక్కడ నేను ఇటరేషన్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా, అందుకు కండిషన్ చెక్ చేయకముందు అంటే ప్రింట్ చేయకముందే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి చెక్ చేస్తున్నాం. అర్థమైందా, అంటే ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ అయింది కదా, ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ అయిపోయింది. i += అంటే i = 6 అయింది, 6 = 6 కాబట్టి బ్రేక్ అయిపోతుంది. నాకు అప్ టు 6 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే ఈ కండిషన్ అనేది ఎక్కడ ఇవ్వాలి, బ్రేక్ తర్వాత ఇచ్చుకోవాలి. రన్ సారీ ఇది ఎక్కడ ఇవ్వాలంటే అవుటల లూప్లో ఇవ్వాలి, వైల్ లూప్లో ఇవ్వాలి, ఇఫ్ కండిషన్లో కాదు. ఇప్పుడు ఏమైంది 0 to 6 ప్రింట్ అయింది. అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ ఎప్పుడైతే ఇటరేషన్ వాల్యూ 6 వస్తుందో
అప్పుడు 6ని ప్రింట్ చేస్తుంది. 6 ప్రింట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం. x6 = 6. అదే ఇది బిఫోర్ పెట్టామనుకోండి, ఓకే, బిఫోర్ పెట్టామనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఐ వాల్యూ అనేది 5 ఫిఫ్త్ ఇటరేషన్లో ఐ వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రీట్ అయిపోతుంది 6. అర్థమైందా? ఫస్ట్ ఫిఫ్త్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 5 ఉంది కదా, 5 + = 1 అంటే 6 అవుతుంది. ఐ వాల్యూ 6. ఇప్పుడు చెక్ చేస్తున్నాం కాబట్టి 6 వాల్యూ ప్రింట్ చేయలేదు, బ్రేక్ అయిపోయింది. 5 వాల్యూస్ ప్రింట్ చేయగానే బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇది యూజింగ్ వైల్ లూప్ అనమాట. వైల్ లూప్ ఎప్పుడైనా మనం డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి. ఇటరేషన్ అనేది కండిషన్ బట్టి చేసుకోవాలి. 6 వరకు ప్రింట్ చేయాలనుకుంటే ఇలా. ఓకే, 2 ways. దిస్ ఈజ్ అబౌట్ బ్రేక్ కదా, కంటిన్యూ గురించి చెప్పాలి కదా మీకు. సో కంటిన్యూ గురించి చెప్పాలంటే ఇది. ఓకే, ఫార్ లూప్ యూజ్ చేయలేదు ఇక్కడ. మనం ఫస్ట్ ఫార్ లూప్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ కంటిన్యూ. కంటిన్యూ చెప్పానా? ప్రాక్టికల్గా చెప్పలేదు అనుకుంటా. ఫర్ I in range 10. ఓకే, ఏం చేస్తున్నాం మనం? ఐ వాల్యూని ప్రింట్ చేయాలి. అండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ తీసుకొని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి కండిషన్ చెక్ చేయాలి నేను. ఇఫ్ I = 5 ఏం చేయాలి నేను? కంటిన్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఇదేం చేస్తుంది? అప్ టు 5 వాల్యూస్ అప్ టు 4 ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అవుతుందో దాన్ని స్కిప్ చేసి మిగిలిన వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ చేస్తుంది. చూడండి, ఏమైంది ఇక్కడ? ఇలా ప్రింట్ చేస్తుంది. 0 1 2 3 4 5 6 7 8 9 వాల్యూస్ ప్రింట్ చేసేస్తుంది ఇది. ఈ కండిషన్ చెక్ చేద్దాం ఫస్ట్. if I = 5, ఓకే, ఇలా చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ I in range 10, ఒకవేళ I = 5 అయితే కంటిన్యూ చేయమంటున్నాం. అంటే 5 అనే వాల్యూ ప్రింట్ అవ్వలేదు. చూడండి ఇక్కడ 0 1 2 3 4 6 7 8 9 ఫిఫ్త్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు. అదే ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది ఫార్ లూప్ తర్వాతనే పెట్టాను అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే అన్ని వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఐ వాల్యూ 5 అయినప్పుడు ప్రింట్ చేసేస్తుంది 5 వాల్యూ. తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. తర్వాత మళ్ళీ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మళ్ళీ 6 వాల్యూకి వెళ్తుంది. అంటే ఇది ఏం చేస్తలేదు. ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది కండిషన్ రాసిన తర్వాత ఫార్ లూప్లో ఇప్పుడు ఏం చేస్తుంది? ఐ వాల్యూ ఎప్పుడైతే 5 అవుతుందో ప్రింట్ చేయట్లేదు. ఐ వాల్యూ ఎప్పుడైతే 5 అవుతుందో అప్పుడు కంటిన్యూ చేయమని చెప్తున్నాం.
ఏంటి, దాన్ని ఒక్కదాన్ని స్కిప్ చేసి లూప్ని కంటిన్యూ చేసి ప్రింట్ చేయాలి వాల్యూస్. లేదా ఇక్కడ ప్రింట్ ఈ ఫంక్షన్ ఉంది కదా, దీన్ని ఎల్స్ బ్లాక్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ వాల్యూస్ అనేది ప్రింట్ చేయాలి మనకి. ఓకే, వెయిట్ 1 సెకండ్. సో మనకేంటంటే ఈ కండిషన్ రాయకపోయినా కూడా ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు దాని నెక్స్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎల్స్ పెట్టకపోయినా నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ ఎల్స్ పెట్టకపోయినా ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దాని తర్వాత ఉన్న వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్స్ బ్లాక్ తీసేస్తున్నా నేను. ఎల్స్ బ్లాక్ తీసేసిన తర్వాత సో ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి కండిషన్, దెన్ ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఇది, ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది 5 కాకుండా ఏదైనా వాల్యూ ఉంటే ఈ కండిషన్ అనేది బ్రేక్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ప్రింట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అంటే మీరు ఎల్స్ బ్లాక్ పెట్టుకొని యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇదేంటి కంటిన్యూ ఇన్ ఫార్ లూప్. వైల్ లూప్లో యూజ్ చేయాలనుకుంటే ఇలా వైల్ ఫస్ట్ ఐ వాల్యూని ఇనిషియలైజ్ చేసి కండిషన్ చెక్ చేస్తున్నాం, ఐ లెస్ దెన్ 10 కాదా అని. సో ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 6 అవుతుందో, ఓకే ఐ ఈక్వల్ టు 6 అవుతుందో అప్పుడు కంటిన్యూ చేయాలి, స్కిప్ చేయాలి దాన్ని. ఐ వాల్యూ 6 అయినప్పుడు ఇటరేషన్ చేసి, అంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తున్నాం ఐ వాల్యూని, అంటే 7కి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇటరేషన్కి ఇంక్రిమెంట్ చేసి లూప్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే, ఇఫ్ బ్లాక్ కండిషన్ ఫెయిల్ అయితే, ఎప్పుడైతే ఐ అనేది నాట్ ఈక్వల్ టు 6 అవుతుందో అప్పుడు ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది ఫెయిల్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్న ప్రింట్ ఐ అనే ఈ ఫంక్షన్ని ప్రింట్ చేస్తున్నాం. లేదా ఇది ఇవ్వకపోయినా కూడా, ఆల్రెడీ మనం చూసాం, ఇది ఇవ్వకపోయినా కూడా డైరెక్ట్గా రాసేయచ్చు. ఎక్కడ ఈ కండిషన్ తర్వాత, అంటే ఇండెంటేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇండెంటేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఇది రన్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఐ ఈక్వల్ టు 6 అయినప్పుడు కంటిన్యూ అయింది, అంటే స్కిప్ చేసింది. 0 1 2 3 4 అండ్ 5 అండ్ 7 8 9 6 అనే వాల్యూ ప్రింట్ చేయలేదు. ఓకే, ఇంకా ఏంటంటే ఈ బ్లాక్ కదా నేను చెప్పింది, ఇది తీసేసాను అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే ప్రింట్ అనేది ఇఫ్ బ్లాక్ అనేది ఉంది కదా, సో ఈ లైన్ ఉంది కదా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోనే స్టార్ట్ అవుతుంది ప్రింట్. ఇఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అదే సేమ్ లైన్లో ప్రింట్ స్టార్ట్ అయితే ఈ బ్లాక్ అనేది ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్గా ఇది ప్రింట్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు రన్ చేసేసాను చూడండి. సేమ్ ప్రింట్, ఎల్స్ బ్లాక్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఈ కండిషన్ అనేది ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దాని కింద లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు ఇప్పుడు ఇక్కడికి రాదు ఇక. ఓకే, ఫస్ట్ ఈ కంటిన్యూకి వెళ్ళిపోతుంది. అంటే ఐ వాల్యూ 6 అయినప్పుడు 6 ఈక్వల్ టు 6 కదా, సో అప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 7 అయ్యి కంటిన్యూకి వెళ్తుంది. కంటిన్యూ అంటే లూప్కి వెళ్తుంది, వైల్ లూప్కి. కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. 7 ఈజ్ లెస్ దెన్ 10, 7 లెస్ దెన్ 10 కండిషన్ సాటిస్ఫైడ్. సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, 7 ఈక్వల్ టు 6 కాదు కాబట్టి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు ఈ కండిషన్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, అంటే ఐ వాల్యూ 7 ప్రింట్ అవుతుంది. 7 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 7 వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం 8కి. 8 ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వైల్ కండిషన్ వెళ్తుంది.
8 అనేది <10 అని చెక్ చేస్తుంది. ఎస్. ఆ తర్వాత I అనేది అంటే 8 = కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ బ్లాక్ వచ్చేస్తుంది, ఎల్స్ బ్లాక్. ఎల్స్ యూజ్ చేసినా ఒకటే, యూజ్ చేయకపోయినా ఒకటే. ఇక్కడ దాని కింద రాసేస్తే ఆటోమేటిక్గా ఇది ఎల్స్ బ్లాక్ కిందకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఇఫ్ స్టార్ట్ అయిన లైన్ ఉందో సేమ్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తే అది ఎల్స్ బ్లాక్ కిందకే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఐ వాల్యూ 9 అవుతుందో ఇక్కడ 9 ప్రింట్ అయిపోతుంది కదా. 9 వాల్యూ 9 ఇక్కడ ఏమైతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు 10 అవుతుంది. 10 <10 కండిషన్ ఫెయిల్. సో లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. తర్వాత ఏంటి, ఏమైనా ప్రింట్ చేయాలనుకోండి, లూప్ ఎగ్జిట్ అయింది కదా. ఇప్పుడు ఏమైనా ప్రింట్ చేయాలనుకుంటే ఈ వైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో లూప్ ఎగ్జిట్ అయినప్పుడు ఆ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి రైటింగ్ కోడ్. నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి ఎగ్జిట్ ద లూప్ అని రాస్తున్నా, లూప్ ఎగ్జిట్ అని రాస్తున్నా. ఓకే, చూడండి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందా. ఓకే, ఏమవుతుంది ఇక్కడ, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తుంది. వైల్ లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ. సో ఇదంతా బ్లాక్ ఫెయిల్ అయినప్పుడు, ఇదంతా వైల్ బ్లాక్ సంబంధించిన కోడ్, ఇదంతా ఫెయిల్ అయినప్పుడు దాని తర్వాత అవతల ఉన్న కోడ్ వచ్చేస్తుంది, బయట ఉన్న కోడ్ ప్రింట్ లూప్ ఎగ్జిటెడ్ అని ప్రింట్ అవుతుంది. ఇది నేను నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు, లూప్ ఎగ్జిటెడ్. ఓకే, అప్ టు 9 ప్రింట్ చేసి లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. ఇది కంటిన్యూ గురించి. బ్రేక్ అంటే ఏంటో తెలుసు మనకి, కంటిన్యూ అంటే ఏంటో తెలుసు. ఓకే, సో ఈరోజు ఇంతవరకు చాలు క్లాసు. నేను నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్, ఓకే, ఇఫ్ ఎల్స్ ఎల్ఎఫ్ కీవర్డ్స్ గురించి నేర్చుకుందాం. సో క్లాస్ కనుక నచ్చినట్లయితే ఇది 1.5 hour తీసుకుందా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ యువర్ పేషెన్స్. సో క్లాస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్ఎఫ్ కండిషన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంత టైం తీసుకుంటుంది యాక్చువల్గా, బట్ ఒకసారి వింటే చాలు మనకి. ఓకే, అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.